గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనము. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. ఇక్కడ దావీదు భక్తుడు చక్కని మాట మాట్లాడుతున్నాడండి. భయము నొంది పాపం చేయకుడి. భయం ఉంటేనే కదండి మనం పాపానికి దూరంగా ఉండగలుగుతాము. మనం పడకల మీదకి వెళ్తున్నప్పుడు మన హృదయంలో మనం ధ్యానం చేసుకోవాలంట. దేన్ని ధ్యానం చేసుకోవాలి? యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే మనము ఈ లోకంలో ఉన్న ఆలోచనలను బట్టి పాపంలో పడిపోకుండా ఎన్నో రకాల ప్రేరేపణలు పాపానికి లాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మనం పాపాన్ని జయించగలుగుతామండి. పాపానికి దూరంగా ఉండగలుగుతాం. మనం ఒక జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతాం. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి